హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ని అలాగే క్రీమ్ డెకరేషన్ని హెల్తీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. హెల్తీగా అంటే ఎలా అనుకుంటున్నారా? అదేనండి, మైదా, షుగర్, డాల్డా, ఫుడ్ కలర్స్ ఇవేమీ వాడకుండా ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలతో కేక్ని ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక పావు కప్పు నెయ్యిని తీసుకుని దానిలో అరకప్పు దేశీ కాందిని వేసుకుందాం. అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా తీసుకుని బాగా మిక్స్ చేయండి. కాంద్ అనేది అన్రిఫైన్డ్ రా షుగర్ అండి. దీనిలో కెమికల్ ప్రాసెసింగ్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మినరల్స్, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది వాడడం వలన మన డైజెషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక అరకప్పు పెరుగుని తీసుకుని కాంద్ మొత్తం కరిగిపోయి మొత్తం కలిసేలాగా మరొకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో అరకప్పు బీట్రూట్ ప్యూరీని తీసుకోండి. మన కప్ కేక్స్కి ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వాడకుండా రెడ్ కలర్ ఈ బీట్రూట్ ద్వారానే వస్తుంది. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. చూసారు కదా కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు ఒక సీవర్లో హాఫ్ కప్ జొన్నపిండిని, హాఫ్ కప్ బియ్యం పిండిని, పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకొని సీవ్ చేసుకుని ఈ పిండి మొత్తం బీట్రూట్ మిక్స్చర్లో బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక పావు కప్పు వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిలో ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోండి. ఇలా మంచి పోషకాలు ఉన్న పదార్థాలతో కేక్ చేశారంటే మీ పిల్లలు ఎన్ని కేక్స్ తిన్నా మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కప్ కేక్ మౌల్డ్స్ని తీసుకుని వాటిలో కప్ కేక్ లైనర్స్ని వేసుకుని కేక్ బ్యాటర్ని మౌల్డ్లోకి తీసుకోవాలి. మౌల్డ్లో కేక్ బ్యాటర్ని 3 వంతుల వరకు వేయాలి. ఇప్పుడు ఒకసారి మౌల్డ్స్ని ట్యాప్ చేయండి. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అవుతాయి. ఈ మౌల్డ్స్ని ప్రీహీటెడ్ ఎయిర్ ఫ్రైయర్ లేదా అవెన్లో ఉంచి కేక్ మోడ్ని సెలెక్ట్ చేసుకుని టెంపరేచర్ 160లో ఉంచి ఒక 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కప్ కేక్స్ని ఎయిర్ ఫ్రైయర్ నుండి బయటకు తీసి కూల్ అయిన తర్వాత డీమౌల్డ్ చేయాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇప్పుడు మనం క్రీమ్ని తయారు చేసుకుందాం. దీనికోసం ఒక కప్పు జీడిపప్పును, అరకప్పు డేట్స్ని తీసుకుని 1 గంట నుంచి 2 గంటల పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న జీడిపప్పును అలాగే నానబెట్టుకున్న డేట్స్ని కూడా గింజలు తీసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చాలా స్మూత్గా రావాలండి. ఇప్పుడు ఈ క్రీమ్ని ఒక బౌల్లోకి తీసుకుని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట తర్వాత పైపింగ్ బ్యాగ్స్ని తీసుకొని ఈ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్స్లోకి ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మన కప్ కేక్స్ని తీసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్తో డెకరేట్ చేసుకోవాలి. ఈ స్టెప్ పూర్తిగా ఆప్షనల్ అండి. నేను ఈ హార్ట్ షేప్ స్ప్రింక్లర్స్ని కేవలం అపిరెన్స్ కోసం మాత్రమే వేస్తున్నాను. మీరు ఇది స్కిప్ చేయండి. చూసారు కదా, ఇంతకన్నా హెల్తీ కేక్స్ బయట ఎక్కడైనా మనకు దొరుకుతాయా చెప్పండి. ఈ విధంగా కేక్స్ని ప్రిపేర్ చేసుకుని మీరు అలాగే మీ కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.